వెమ్లవాడలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయని అన్నారు. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్ ఆర్టీసీ స్థలంను లీజుకు తీసుకొని ప్రతిమ మల్టీప్లెక్స్ ని కట్టారని విమర్శించారు. ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 డబ్బులు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లలో పంచేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా దోచుకున్న డబ్బులతో మళ్లీ ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తో తమకు నిలకత్ లేదు అని చెప్పడానికి బీజేపీ కవితను అరెస్టు చేసిందని, బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయని ఇప్పటికే సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. సిబిఐ నోటీస్ రాగానే ఢిల్లీలో పోయి ధర్నాలు రాష్ట్రరోగులు చేసేటువంటి కార్యక్రమం. ఒక మహిళ ఉండి మద్యం వ్యాపారంలో అడుగు పెట్టచ్చని చెప్పని మహిళలందరూ కూడా అనుకుంటున్న సందర్భంలో ఈడీ పిలిచింది, సిబిఐ పిలిచింది చెప్పని ఆ అంశాన్ని కూడా ప్రజలకు చెప్పాలి. గత ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న ఆ కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో అమిత్ షా గారిని కలిసిన, రాజ్నాథ్ సింగ్ గారు కలిసిన, నరేంద్ర మోడీ గారు కలిసిన వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కవిత గారిని అరెస్ట్ చేయొద్దని, మోడీ గారు కలిసినప్పుడు మా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా, మా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, మీ ఆశీస్సులు కావాలి చెప్పండి. నేను అన్న మాట నరేంద్ర మోడీ గారు అన్నాడు. నరేంద్ర మోడీ అంటే వీళ్ళు 18 సార్లు మీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి కలిసినమంటున్నావు. ఈ స్కేవేలు ఎందుకు అనుమతులు రాలేవు? రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఎందుకు అనుమతులు రాలేవు అంటున్నా. అసలు వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న కుటుంబ ప్రయోజనాల కోసం కలిసినప్పుడల్లా 3-4 సార్లు కలిసినప్పుడు 18 సార్లలో నేను కూడా 3-4 సార్లు కొడుకు కోసం కలిసినట్టున్నాడు, 3-4 సార్లు కవిత గారి కోసం కలిసినట్టున్నాడు, మరో 3-4 సార్లు నా కేసులు కూడా రమేష్ బాబు గారి పౌరసత్వం యథావిధిగా కొనసాగాలని చెప్పని కూడా ఒత్తిడి తెచ్చుకోవడానికి కలిసింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులను కల్లే. మీరు వాళ్ళ అపాయింట్మెంట్ చూడండి. రమేష్ బాబు గారి కేసు హోంశాఖలో తేల్చే సమయంలో వీళ్ళ అపాయింట్మెంట్లు హోంశాఖ మంత్రిని ప్రధానమంత్రిని కలవడానికి కోసం ఉపయోగించారు. మేము ఈరోజు గెలుపొందిన 100 రోజుల్లోనే మన కరీంనగర్ ప్రాంతం నుంచి హైదరాబాద్కు పోయే వాసుల కోసం స్కైవేల కోసం ఏదైతే రక్షణ భూములు కావాలనో తెప్పించగలిగిన అనుమతులు ఇప్పించగలిగిన ఉంటున్నాం. ఇది మా కమిట్మెంట్, ఇది మా ప్రజెంటేషన్. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చేసినటువంటి కార్యక్రమం. అది కూడా ఫార్మేట్ రూపంలో ఇచ్చినాం. వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేరు. అందుకే మరి నిన్నటి రోజు కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. సరే, చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పనేది మనం మొదటి చూపు అంటున్నాం. ఈరోజు కవిత గారి అరెస్ట్ ఎప్పుడు కావాలి? ఇదే అక్టోబర్ గత సంవత్సరంలో జరుగుతుందని చెప్పి అనుకున్నాం. విచారణ పేరు అప్పుడేమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే చెప్పిన కార్యక్రమంలో భాగంగా వీరి ఒత్తిడి వల్ల చేయలేకపోయారు. ఈ మాట కూడా మేము అనలేం. భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల మాకు నష్టం అన్నారు. నష్టం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బీజేపీ ఒకటే చెప్పి అనుకున్నది చెప్పనేది నష్ట నివారణ చర్యలో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేసింది బీజేపీ తప్ప ఇదొక డ్రామాగానే. అంటే మేము అనేక సార్లు దేశంలో ప్రశ్నించేటువంటి వారిపైన ఈడీ తనకు అనుకూలమైన సమయంలో సిబిఐని వాడుకుంటుంది అనుకున్నాం. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్తో మాకు మిలాఖత్ లేదు అని చెప్పడానికే కవిత గారిని లోక్సభ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేసింది తప్ప ఇది మరోటి కాదు. ఇది కూడా ఒక డ్రామానే. వాళ్ళ అంతర్గతంగా ఇద్దరు ఒకటే అనేటువంటి ప్రజలకు పోయినటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో 6 కోట్ల పైచిలకు డబ్బు పట్టుబట్టి